Now I request the dignitaries and special guests in the crowd or in the public to kindly come for felicitations or any interaction that they want to have on this. It is your turn now. Whatever doubts you have, please speak and that will be answered. నా పేరు పద్మ అండి. నేను అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్ CEO పనిచేస్తున్నాను. సో జహీరాబాద్ ప్రాంతంలో మేము ఎక్కువగా పర్మాకల్చర్ అనే దాని మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటాము. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాము. దానిలో భాగంగా రైతులతో చాలా ఎక్కువ మందితో పనిచేస్తూ ఉంటాము. సో దీంట్లో ప్రత్యేకంగా మాకు అంటే భాస్కర్ రెడ్డి గారు నేను సాయి భాస్కర్ రెడ్డి గారు నేను కాంటెంపరీస్మి. సో బయోచార్ అనే పదము చాలా సంవత్సరాల కిందనే మాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ రోజు నుంచి కూడా సాయిల్ ఆర్గానిక్ కార్బన్ మీద ఎలా పనిచేయాలనే దాని గురించి చాలా తీవ్ర స్థాయిలో చర్చించడం జరిగింది. అయితే గత 2-3 సంవత్సరాలుగా ఈ బయోచార్ దాని మీద ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాము. అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే పత్తి అనేది చాలా ఎక్కువ స్థాయిలో అంటే 1 ఎకరం కూడా అసలు లేకుండా మొత్తం 99% పత్తి మాత్రమే పండిస్తూ ఉన్నారు. పత్తి అయిపోయిన తర్వాత దాన్ని కాల్చేస్తూ ఉన్నారు. దాన్ని కాల్చడానికి బదులుగా దాన్ని బయోచార్ ఎట్లా చేసుకోవాలి అనే దాని మీద కూడా మాకు కొంత ట్రైనింగ్ సాయి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు. దాని తర్వాత మేము చిన్న స్థాయిలో బయోచార్ తయారు చేయడం జరిగింది. దాన్ని రైతుల భూముల్లో ఫస్ట్ మా సొంత భూమిలో మేము వేసుకున్నాము. దాని ఇంపార్టెన్స్ తెలిసింది, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలిసినాయి. దాని తర్వాత గత సంవత్సరంలో వియాక్ట్ సంస్థ ద్వారా మేము ఏం చేసామంటే దాదాపు ఒక 400 ఎకరాల పత్తి కట్టెను తీసుకొని ఒక 100 టన్నుల నుంచి 120 టన్నుల వరకు బయోచార్ ఉత్పత్తి తయారు చేయడం జరిగింది. దాన్ని చార్జ్ చేసి మళ్ళీ రైతుల భూముల్లో తిరిగి వాపస్ ఇవ్వటం జరిగింది. అంటే ఒక్కొక్కళ్ళ రైతు నిన్న కాక మొన్న మీటింగ్ పెట్టినాము. అంటే వాళ్ళ భూముల్లో వేసిన తర్వాత ఒక్కొక్కళ్ళ రైతు వాళ్ళ అనుభవాలు చెప్తా ఉంటే వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ సంతోషం చెప్పలేము మేడం. అంటే పత్తిలో చూసుకుంటే ఒక్క పత్తి చెట్టుకి దాదాపు 15 నుంచి 16 కాయలు తేడా వచ్చింది ఒక్కొక్క చెట్టు దగ్గర. సో మామూలుగా అందరికీ 7 నుంచి 8 క్వింటాలు వస్తే ఎక్కడైతే బయోచార్ తయారు చేసిన భూమి ఉందో ఆ భూమిలో 13 క్వింటాలు వచ్చింది. సో దాంట్లో వాళ్ళ సంతోషం చాలా ఎక్కువగా ఉంది. ఇంకొక రైతు వచ్చేసరికి మిరప తోటకేసాడు. అంటే ఒకటే రైతు బయోచార్ వేసింది వేసాడు, బయోచార్ వేయకుండా కూడా వేసాడు. ఆ రెండింటి మధ్య కంపారిజన్ ఆ రైతే చెప్పగలుగుతున్నాడు. 5 క్వింటాలు తేడా వచ్చింది బయోచార్ వేసిన దానికి వేయని తాడికి మిరప తోటల్లో. అట్లానే ఆలుగడ్డలు తీసుకున్నాము, అట్లానే జొన్నలు తీసుకున్నాము, గోధుమ తీసుకున్నాము. దాదాపు ఒక 20 రకాల పంటల్లో ఒక 100 మంది రైతుల దాకా ఇచ్చాము సార్. అంటే హార్టికల్చర్లో కూడా ఈవెన్ మ్యాంగో ఆర్చర్డ్స్లో కూడా ఇచ్చాము. ఆ తేడా అనేది రైతులు గమనించారు. చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం దాదాపు అదే సంస్థ సహకారంతో ఒక 4000 ఎకరాల్లో మొదలుపెట్టాం మేడం. సో ఆ 4000 ఎకరాల్లో వచ్చింది కూడా రైతులు ఏంటంటే వాళ్ళు పత్తి కట్ట మనకి ఇవ్వాలి, మనం రైతులకి బయోచార్ ఇవ్వాలి. సో ఆ రకంగా కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో దీని రిజల్ట్ చేయబోతున్నాం సార్. ఎకరానికి 500 కిలోలు సార్. అంటే ఈ సంవత్సరం అంటే ఫస్ట్ ఎవరు రైతులు తీసుకోలేదు మేడం. ఎవరు రైతులు తీసుకోకపోతే రైతులకి మనము ట్రై చేయండి అని చెప్పేసి కొంచెం ఇచ్చాము. ఎవరైతే బయోచార్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళకి నమ్మకం ఉండి మా మీద నమ్మకం ఉండి వాళ్ళు వేశారు. వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం బయోచార్ ఒక 3 బస్తాలు 4 బస్తాలు ఇస్తే ఒక బస్తా వేసినారు, 2 బస్తాలు పక్కన పెట్టుకున్నారు. అంటే 10 సార్లుకి అట్లా వేసుకున్న తర్వాత వాళ్ళు దాని ఇంపాక్ట్ చూసిన తర్వాత మేమన్నా మా బయోచార్ మేము వాపస్ తీసుకుపోతామంటే మేము ఇప్పుడు ఇయ్యం మేడం, మేము ఇస్తే తీసుకుంటాము అని. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఊర్లో ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా మేము అడిగినాము. అంటే మీరు పత్తి కట్టి ఇస్తున్నారు కదా, పత్తి కట్టి ఇచ్చిన బదులు మరి డబ్బులు ఇవ్వాలన్నా ఇది ఇవ్వాలన్నా అంటే మాకు డబ్బులు వద్దు మేడం, బయోచార్ ఇవ్వండి అని. సో దాని విలువ తెలిసిన కొన్ని అంటే ఫస్ట్ 2 గ్రామాల్లోనే చేసాము. ఇప్పుడు దాదాపు ఒక 10 గ్రామాల్లో చేయబోతున్నాము.
దాని ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంది మేడం. మొత్తం జిల్లా మొత్తం స్టేట్ మొత్తం ఒక పాలసీ లెవెల్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రజెంట్ పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి చూస్తే కనుక భూమిలోంచి తీస్తున్నాం కానీ తిరిగి మనం ఏమి వేసేది లేదు. సో దీంట్లో ఒక టన్ను కాలిస్తే దాదాపు ఒక 200 నుంచి 250 కిలోలు వస్తుంది. ఆ 250 కిలోల్లో తిరిగి భూమికి వెళ్ళింది అనుకోండి, రకరకాల పద్ధతుల్లో ప్రయోగాలు చేస్తూ ఉన్నాము. దానికి అంటే ఇంకా ప్రభుత్వం నుంచి ఏం లేదు కానీ బట్ ఎన్జిఓ సంస్థగా వేరే సంస్థలతో కలిసి మేము పనిచేస్తూ ఉన్నాం మేడం. రీసెంట్లీ వీ ఆర్గనైజ్డ్ నేషనల్ పర్మాకల్చర్ కన్వర్జెన్స్ ఒక 400 మందితో ఆర్గనైజ్ చేశాం మేడం. చేసినప్పుడు అక్కడంతా కూడా డ్రై పిట్ టాయిలెట్స్లో మొత్తం బయోచార్ వాడాము. ఇంత వాసన ఎక్కడా లేదు. ఎస్, అబ్జార్ప్షన్ ఉందిగా. ఈవెన్ యూరినల్స్ ఫర్ ది జెంట్స్ అంటే ఇది ఒక ఛార్జింగ్ లాగా పనిచేసింది. దాన్ని తీసుకుపోయి మళ్ళీ మన చెట్లకి వాటిట్లో వేసాము, అది ఇంకా ఎక్సలెంట్గా పనిచేసింది. అంటే ఒక ఛార్జింగ్ లాగా హ్యూమన్ యూర్ని వాడుకున్నాము, అసలు వాసన అనేది లేదు. మనకి ఎక్కడైతే ఈ సమస్య ఉందో దీన్ని బయోచార్ ఒక్కటి కాదు మేడం, చాలా రకాలుగా వాడుకుంటే కనుక రకరకాల ఉపయోగాలు ప్రాక్టికల్గా మేము చూసాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఇది లార్జెస్ట్ ఎక్స్పెరిమెంట్ మన తెలంగాణలోనే అయ్యింది ఇప్పుడైతే. ఐ థింక్ సతీష్ గారు మీరు కూడా లేవండి, యూ హెడ్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ బోత్ ఆఫ్ యూ. వి యాక్ట్ మేడం వారు ఆస్ట్రేలియాలో కంపెనీ ఉంది బట్ ఈ హెల్స్ ఫ్రమ్ హియర్. సో బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఆర్ డూయింగ్ దిస్. గుడ్. టెస్టిమోనియల్స్ ఏవైతే ఉంటాయో ఎవిడెన్స్ బేస్డ్ లిటరేచర్ అది ముచ్చడి చెప్తారు వాట్సాప్లో పొద్దుగాలు లేచి, అది తెలుసు ఇది తెలుసు అని చెప్పి. అట్లా కాదు, ఇట్లా పనిచేసిన వాళ్ళు మాట్లాడితే మీతోళ్ళకి విలువ క్రియేట్ అవుతుంది. సో ఇట్లా వాళ్ళే కావాలి. FCRA నుంచి మేడం ప్రామిస్ చేసిర్రు ఆల్రెడీ, ఇప్పుడే మా స్టూడెంట్స్ ఉంటారు డాక్యుమెంట్ చేయడానికి అని అన్నారు. ఇంకోటి మేడం మనోహరాబాద్లో TSFDCలో ట్రయల్డ్ ఆల్రెడీ, ట్రయల్స్ ఆర్ దేర్. I think we have PhDs also. They can continue that research there because it's very captive and our own area. So through Forest College Dwara, I request Madam to document her activity in future, and so that it can be motivated, it can be uploaded in the YouTube for benefit of others and even in the training colleges to the students of diploma or degree holders, and also that we can do. And second thing, since I am working for a input company as advisor or a consultant, I will recommend in future wherever we are consulting to add biofertilizers along with biochar, so that organic carbon can be improved and all biofertilized microorganisms, they will perform very well with addition of biochar, because carbon is the main food sequence for that. That's it, madam. That also we will promote. Thank you.